ఏమ్మా ఏమ్మా ఇది? నమస్కారం నమస్కారం. ఇటు వచ్చాను ఇటు ఏంటమ్మా ఇది? ఇటండి మీరు ఇటండి మీరు సార్ 2008లో మాకు రాజశేఖర రెడ్డి గారు భూములు ఇచ్చారు సార్. ఇచ్చిన 11 నెలల్లో మొత్తం క్యాన్సిల్ చేసేసి ఎందుకని అది ల్యాండ్ అని చెప్పేసి ఫ్యాక్టరీలకి ఇచ్చేసినారు సార్. ఫ్యాక్టరీలకి కచేరీ ఫ్యాక్టరీలకి ఇచ్చేసినారు సార్. అప్పటి నుంచి మేము ఇప్పుడు దాకా రాజకీయ నాయకులు మొత్తం ఎక్కడ ఇది? తాడిపత్రి ఫ్యాక్టరీ అని కచేరీ ఫ్యాక్టరీకి ఇచ్చేసినారు సార్. టైల్స్ ఫ్యాక్టరీ సార్. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. నాకు అర్థమైంది. మీకు ఇది ప్రత్యామ్నాయం చూపించలేదా? ప్రతి ఒక్క నాయకుల దగ్గర తిరిగి దగ్గర సార్ 200 ఫ్యామిలీలు సార్. 200 ఎకరాలు సార్. 300 సంవత్సరాలుగా పోరాడుతున్నాం సార్. 13 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం సార్. పోలీసు వాళ్ళు పెట్టి కూడా అక్కడ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ మమ్మల్ని కొట్టినారు. బయట భూమి పూజ రోజు చంద్రబాబు నాయుడు గన్నులు పెట్టి మమ్మల్ని బెదిరించి 200 పాస్ బుక్లు ఉన్నాయి సార్. ఇంకా జనాభా బయటే ఉన్నారు సార్. మొత్తం మంది కూడా రాలేకపోయినారు సార్. కచేరియా ఫ్యాక్టరీ సార్. టైల్స్ ఫ్యాక్టరీ సార్. కచేరియా సెరామిక్ అండ్ టైల్స్ ఫ్యాక్టరీ సార్. దీనికి దగ్గరగా ఒక 4 గ్రామాల ప్రజలు భూములన్నీ పెరుక్కునేసి ఎన్ని ఎకరాలు పెరుక్కున్నారు? 294 ఎకరాలు సార్. ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేయాలి సార్. ఇద్దరు సార్. ఆ ప్రభుత్వంలో ఆ నాయకులు, ఈ ప్రభుత్వం ఈ నాయకులు కలిసి మమ్మల్ని చెండాడుకునేసినారు సార్. సార్ ఏ నాయకుడు వచ్చినా మమ్మల్ని మోసం చేస్తారు. అనంతపురం తాటిపడితే కదా ఇది? ఇక్కడే శ్రీకాళహస్తి. రాయలేదు. శ్రీకాళహస్తి తాటిపర్తి పంచాయతీ కదా? భూమి పూజ రోజు గన్ను పెట్టి బెదిరించి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సార్ ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాము సార్? తాడిపత్రిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసేటప్పుడు మేమంతా 300 మంది పోయినాం సార్. డిఎస్పీ గారు కూడా కొట్టారు సార్. వ్యానులో తీసుకెళ్ళి ఆ విలేజ్లో వదిలేశారు సార్. అండమాన్ నికోబార్లో వేస్తామన్నారు సార్. అండమాన్ నికోబార్ దీవులు వేస్తామన్నారు సార్. ఏం సార్ మేమేం చేశాం సార్? మా భూమి కోసం మేము పోరాడుతున్నాం సార్. మేము ఎవరు ఏం చేయలేదు సార్. ఈ విధంగా అయింది సార్. అంటే మీరు ఏదైనా ఎదురు తిరిగి చేస్తారంట? అవును సార్. అదే విధంగా చేశారు సార్. ప్రతి ఒక్క నాయకుడు దీనిపైన తెలుగుదేశం నాయకులు అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గోపాలకృష్ణారెడ్డి గారు పోయినాం సార్. ఆయనైతే మీకు తీసిస్తాము అని చెప్పేసి చాలా చెప్పారు సార్. అయితే మేము ఆయన నమ్మి ఓట్లేసి గందరగోళం అయిపోయింది సార్. ఓట్లైన తర్వాత అసలు దగ్గర కూడా రాని సార్. మాకు తెలియదని చెప్పారు సార్. ఓట్లు అడిగే ముందు ఏమన్నారు? మేము ఖచ్చితంగా చేస్తాము, మీకు ఖచ్చితంగా తీసిస్తాము, మమ్మల్ని గెలిపించండి చేశాం సార్. తర్వాత సార్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా అవును సార్ పట్టాలు మేము చేస్తాము. మేము మీరేం ఉద్యోగాలు చేస్తారు? మీరు ఎలా మీ బతుకు తెరువు ఎట్లా? వ్యవసాయమే. వ్యవసాయ కూలి చేసుకుంటే మీరయ్యా? మమ్మల్ని ఈ తోడు చెప్పే విధంగా క్యాన్సిల్ చేసేసింది లిస్ట్ పేర్లు సార్. ఇవన్నీ క్యాన్సిల్ చేసేసారు. ఎలాంటి మాకు ఆధారం లేకుండా వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. గందరగోళం చేసేది. వైఎస్ జగన్ గారు ఒకసారి ఇచ్చారు. మీరేమో అటు తిరగండి. చేయాలన్నా దీనికి న్యాయం